ఎంతవరకు బాపట్ల జిల్లా పర్చూరులో పొగాకు కొనుగోలు కేంద్రాలను జిల్లా కలెక్టర్ వెంకటమురళి అకస్మాత్తుగా తనిఖీ చేశారు. పొగాకు కేంద్రాలను పరిశీలించి రైతులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. బ్లాక్బర్లీ పొగాకుకు పూర్తిగా ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని భరోసా ఇచ్చారు. ఇప్పటి వరకు 25 కోట్లు విలువ చేసే పొగాకును కొనుగోలు చేసినట్లుగా తెలిపారు. ప్రతిరోజు 900 టన్నుల పొగాకు కొనుగోలు చేసేందుకు లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. రైతులెవరూ కూడా అధైర్యపడవద్దని, వారి దగ్గర ఉన్న చివరి పొగాకు వరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని భరోసా కల్పించారు కలెక్టర్. పండించారు, మంచి పంట వచ్చింది. పోయిన ఏడాదేమో మంచి ధరలు వచ్చాయి. దానివల్ల ఈసారి పోయిన ఏడాది కన్నా 2 ఇంతలు 3 ఇంతలు విస్తీర్ణంలో రైతులందరూ పండించారు. మరి ఎకరాకి ₹1,00,000 ఖర్చు కూడా పెట్టి వీళ్ళందరూ కూడా అప్పులు అవి తెచ్చి పండించారు. చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. మరి కంపెనీలు ఏవి కూడా అసలు గ్రామాల వైపు చూసింది కానీ కొనింది కానీ లేదు. ఈ పరిస్థితుల్లో రైతులకి ఆందోళన వచ్చింది. మరి ప్రభుత్వం అర్థం చేసుకొని ముఖ్యమంత్రి గారి చొరవతో ₹243 కోట్ల కేటాయించి కొనుగోళ్లు చేసేదానికి మనకు ప్రభుత్వాధికారుల్ని నియమించి చేయడం జరిగింది. ప్రభుత్వాధికారులందరూ కూడా దీన్ని కొంటా ఉన్నారు. ఈ రోజు వరకు మన జిల్లాలోనే ₹25 కోట్ల వరకు పొగాకుని కొనుగోలు చేయడం జరిగింది. రాబోయే నెల రోజుల లోపల మొత్తం చిట్ట చివరి ఆకుతో సహా కొనడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. రైతులందరికీ కూడా నేను జిల్లాలో ఉన్నటువంటి రైతులందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ప్రతి చివరి ఆకును కూడా కొంటాము. వర్షాలు అని చెప్పి మనకు ఒక 5 రోజులు వర్షాలు ఉంటాయని కూడా ఫోర్కాస్ట్ వస్తుంది. బహుశా ఇవాళ నుంచి రేపటి నుంచి ఆ వర్షాలు ఉంటాయి. ఆ వర్షాల నుంచి కూడా జాగ్రత్తగా మీరు పండించిన పొగాకుని కాపాడుకోండి. ఏదైతే మీరు వాటిని పట్టలు కప్పుకుంటారో మీ పద్ధతి ప్రకారంగా ఈ వర్షాలు వచ్చినా కూడా ఇక్కడ కొనుగోళ్లు జరుగుతూ ఉంటాయి. తడవకుండా ఉన్నంత వరకు ఇబ్బంది లేకుండా కొనుగోళ్లు అనేది మనం చేస్తూనే ఉంటాం. మరి ఈ రోజులో చూస్తే